అండ్ ఫ్యూచర్లో ఎవరికి ఏ ప్రాబ్లం కాకుండా ఉండాలని నాకేమైనా పర్లేదు అక్కడ కొట్టేస్తాను. అన్యా అనే కిటికీలో ఎవరు కనిపించారు? వద్దొద్దు. అయితే టైటిల్ అయితే పెట్టాను. అండ్ ఈ వసుంధర ఎవరు, ఈ వసుంధర ఇంకా ఆత్మ ఇక్కడే తిరుగుతుంది అని చెప్పేది ఎవరు, అండ్ ఎక్కడ ఈ ప్లేస్ ఉంది ఏంటి అనేది నేను తెలుసుకునేందుకు హోంవర్క్ అయితే వెళ్తున్నాను. ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూస్తే కన్నా ఈ వసుంధర గారి గురించి మీకు నీట్గా అర్థమవుతుంది. అండ్ నైట్ చేసే వీడియో కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, నేను ఈ ఊళ్ళోకి చేరుకోగానే కొందరిని ఈ ప్లేస్ గురించి అడగడం అయితే జరిగింది. నేను అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానాలు కూడా మీకు ఆడియో రూపంలో అయితే పెడతాను, వినండి. అండ్ అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళు ఏంటంటే స్వయంగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు. గతంలో ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళకు కూడా అంత క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకటి చెప్పారు, మామూలుగా జనాలు అంటే వాళ్ళు ఊహించుకోనో లేదంటే ఎవరి దగ్గర వినో అపోహలు పడో కొన్ని స్టోరీస్ అయితే క్రియేట్ చేసుకుంటారు. అలా 4-5 స్టోరీస్ నేను విన్న తర్వాత నాకు ఏది నిజం అనిపిస్తే అదే నేను వీడియోలో అయితే చెప్తాను. అంటే కొంచెం నమ్మశక్యంగా ఉంది, ఇది చెప్దాంలే ఆడియన్స్ కంటే అది చెప్తాను. సో ప్రజెంట్ అయితే నేను మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు ఏమన్నారు అనేది ఆడియో అయితే పెడుతున్నాను, వినండి. గద్ద ఏంది సౌండ్? ఇది ఎవరు నమ్మరు, రాత్రుల సౌండ్ వస్తే నమ్మట్లేదు. సౌండ్ వస్తుంది, చెట్లు కదులుతున్నాయి, సంథింగ్ ఏదైనా జంతువు ఉంటుంది. దాంతో మనకు పని ఏముంది, కానీ లోపల ఏముంది చూద్దామా. యాక్చువల్లీ ఇక్కడ జరిగిన విషయాలు అంటే చూసిన వాళ్ళు తక్కువ, విన్న వాళ్ళు ఎక్కువ. అండ్ నాకు చెప్పిన వాళ్ళు కూడా ఒకరో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు అనుమతిస్తే కన్నా వాళ్ళు చెప్పింది కూడా పెడతాను. ఏం జరిగిందంటే ఏదో ఒక మూఢనమ్మకం పైన అది లోపలే ఉంది, అది ఉంది. ఇదేంది కదులుతుంది? హలో, ఇది మనం డిస్టర్బ్ చేయలేదు. హలో, ఎందుకు ఇదంతా బ్యాన్ చేశారు? ఈ రూమ్ ఏమైనా స్పెషలా? చూద్దాం రాత్రి వచ్చి ఏం స్పెషల్. పడిపోయింది. గబిలాల్, ఏంది ఇంత పెద్ద గబ్బిలం ఉంది? ఎక్కడన్నా గుహల్లో ఉండకుండా అయింది, ఇక్కడ ఉంది ఇంత పెద్దది. షిప్లక్. రాత్రి చూద్దాం దాని కథ. నీ కథ నువ్వు ఉంటే ఎవరైనా వస్తారంటే చూస్తాను నేను కూడా. యాక్చువల్లీ ఇప్పుడే పీకి పడేవాడిని. నైట్ చూద్దాం.
ఎవరో పిలిచినట్టు అనిపించింది కదా, లేదంటే ఆ పిచ్చుకల బోరింగ్ ఉంది. బోరింగ్ని ఒక లుక్ వేసుకున్నాం. అమ్మ, ఇప్పుడు ఇంత బుద్ధ్ బంగ్లా ఇదా అదా? అచ్చు చూసుకొస్తా. హాయ్, నైస్ టు మీట్ యూ. చనిపోయింది వీడేనా? అన్న అన్యాయం జరిగింది. గైస్, ఎటువంటి ఈ డ్రాయింగ్ క్రియేషన్స్ కానీ ఇవి కానీ మాకు సంబంధం లేదు. అంత కళలు మనకు రావు. టైటిల్ రాసేదానికే కష్టంగా ఉంది. వాళ్ళకి వీళ్ళకి అడిగి స్పెల్లింగ్స్ తెలుసుకుంటుంటా. ఒక చిన్న విజ్ఞప్తి అండి, ఎందుకంటే ఇప్పుడు నీతో పాటు ఎవరు లేరు, రాత్రి అవ్వగానే నీతో పాటు ఉదయ్ అండ్ రియాజ్ ఎలా వచ్చారు నీ తోడు అంటారేమో. నేను ఈ ఊరికి చేరుకోగానే నేను ఎక్కడైతే స్థిరపడానో, ఎక్కడైతే రూమ్ తీసుకున్నానో అక్కడ వాళ్ళిద్దరిని వదిలేసి నేను వాళ్ళని హిడెన్గా, అంటే వాళ్ళకి తెలిసి నేను హోంవర్క్ చేసి ఇక్కడ ఇంత భయంకరమైన ప్లేసు, ఇలాంటి సంఘటనలు జరిగాయి అంటే నైట్ అవన్నీ వాళ్ళ మైండ్లో వచ్చేసి వాళ్ళు భయపడతారు, కంగారు పడతారు, వీడియోలో అన్న అన్న అని పిలుస్తారు, అది చూసి అది విని మీరు ఇరిటేట్ అవుతారని చెప్పేసి వాళ్ళకి రూమ్లోనే వదిలేసి వచ్చాను. కానీ మన హేటర్స్ మేధావులకు ఇలాంటి డౌట్స్ వచ్చినా కూడా వాళ్ళకి అర్థమైనా కూడా మళ్ళీ కామెంట్ చేస్తారని చెప్పేసి ముందే విజ్ఞప్తి పరంగా నేను ఈ విషయాన్ని వాయిస్ ఓవర్గా చెప్తున్నాను. పంపిస్తుంటారు కదా, నాకు ఏదైనా అర్థం కానీ ఏదన్నా ఇంట్లో ఉంటే చెప్తారు అని చెప్పేసి. హోయ్, అందుకే నా బొమ్మ విడిగేసింది. హలో, ప్లేస్లో పట్టపగలే ఏదో సంథింగ్ దొరుకుతుందంట. ఏముంది రేడా? హే బిలాల్, హలో. ఇది ఉంటే మనకు చిన్న చిన్న సౌండ్స్ని, నాయిస్ని కట్ చేస్తుంది కదా. చిన్న 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 సౌండ్ వచ్చింది. నిజంగా చెప్పినట్టు జనాలు మంచి థ్రిల్ దొరుకుతుంది. ఇప్పుడే ఇలా ఉందంటే నైట్ 12 గంటలకు వస్తే సూపర్. చాలా రోజులు మంచి స్టఫ్ ఉన్నప్పుడు ఇది దొరుకుతుంది. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను రాత్రి మీతో మాట్లాడేదానికి ఇక్కడికి వస్తాను. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, తీసుకొస్తాను. బట్ నేను వస్తానని చెప్పేసి మీరు మాత్రం వేరే ప్రోగ్రాంలు పెట్టుకోవద్దు. నేను ఈరోజు అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని మీ ప్రోగ్రామే పెట్టుకున్నాను. నైట్ అంతా ఇంకా కచేరీ మీకు నాకు.
యాక్చువల్లీ ఇది ఇంటి మీద ఉండకూడదు అంటారు, ఆయన ఇంట్లో ఎవరు లేరు. అది వస్తే అది వస్తే నేను చదివిస్తుంది, అదే నాకు కావాలి. ఎవరు బావా దయ్యం దగ్గర ఫ్రీ ఎడ్యుకేషన్ అంట, ఎవరైనా వస్తారండి. సో ఓకే గైస్, డే టైంలో అయితే చూసుకున్నారు కదా. అండ్ నేను మళ్ళీ అంటే వెళ్ళి ఇప్పుడు కెమెరాస్ అవన్నీ సెటప్ చేసుకొని అండ్ నా బాడీ గార్డ్స్ని తీసుకొని వచ్చేస్తాను. ఆ లోపల ఈ ప్లేస్ మనకు చెప్పింది అండ్ ఈ ప్లేస్లో ఏం జరిగింది ఏంటి అనేది ఒక ఇద్దరైతే నాకు చెప్పారు. రిక్వెస్ట్ చేసుకొని ఒకరిదైనా వాళ్ళ నోటి నుంచే పెడతాను, ఎందుకంటే ఎక్కడ ఏ పేపర్లో మనం చదవలేదు, ఆ టైంలో మనం పుట్టలేదు. పుట్టాను బట్ ఇక్కడ రాలేదు. 1999 కదా. సో అది వినేయండి, చూసేయండి, నేను ఆలోపు వచ్చేస్తా. లెట్స్ గో. 3 కిలోమీటర్ల దాకా ఉంటుంది డిస్టెన్స్ అడవిలో. అట్లా పోయేటప్పుడు ఇప్పుడు ఒక 10 years కింద బ్యాక్ పోలే అని చెప్పానంటే అప్పట్లో దవన వస్తుంటే ఆటోలో వస్తున్న రాళ్ళు వేసేది, ఇంకోటి బైక్ ఇచ్చేది అట్లా అన్నారు ఒక 2-3 సార్లు. వాస్తవానికి ఉన్నాయిలే కానీ కొంతమందికి కనిపించినాయి అంటారు, కొంతమందికి కనపడలేదు అంటారు. నమ్మిన వాళ్ళకి నమ్మతారు, నమ్మిన వాళ్ళకి అది ఏం లేదు. నాకైతే ఒక 2-3 ఇన్సిడెంట్స్ మాత్రం జరిగినాయి. కానీ మా పెద్దోళ్ళకి మాత్రం వాళ్ళు మేము చూసినాము, ఇప్పుడు కొన్ని ప్లేస్లో పోవద్దులే అంటారు. ఏ టైం ఆ టైం పోవద్దులే, సరే అంటే మేము గమ్ముగా అయిపోయాం. అంటే వాళ్ళు చూసినారని సంగతి తెలుసు బాగా, మేము చూసినాము మీరు అట్లా పోవద్దు అంటారు. నేను చెప్పినా కదా ఒకసారి నాకు కనిపించిన చెప్పాను అంతే. అంతేగా నువ్వు ఏ టైంలో చూసావు? నేను 12:30 అయింది నైట్ అది చూసాను సార్. నా కళ్ళ ముందు ఇంకా జరిగింది ఒకసారి మాత్రం. నేను 8th క్లాస్ అప్పుడు ఈ టైం దాకా ఇక్కడే స్కూల్ కాడనే ఉండేది. అప్పుడు సైకిల్ వెళ్ళేటప్పుడు ఇక్కడ మధ్యలో గెలతాయి నాకు ఎదురు వచ్చేది. అంటే భయపడతాడు కదా చిన్నకూడదు అని చెప్పి ఒకసారి వచ్చిన ఆయన ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు, వాగులాగా ఉంటుంటే మాట్లాడుకుంటా ఉన్నాడు. నేను అడిగిన ఆయన్ని ఏం తాత మాట్లాడుతున్నావు, ఒక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పాను. ఆ ఎవరితో లేదు, నువ్వు పద. అప్పుడు మళ్ళీ నాకు ఇంటికి నా చెప్పినాడు, ఎప్పుడప్పుడు రాగా ఇట్లా నేను వస్తాను రోజు నీకు ఎదురా. ఇంకా ఆయన చెప్పింది లేదు, నేను మళ్ళీ అడగలే. కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు తెలియదు, మనకైతే తెలియదు. ఆయన చెప్పలేదు, ఆయన చెప్పలే. అడిగితే నేను వదిలే భయపడతావులే అన్నాడంటే. దెయ్యాలు ఉండకపోండి, లేవు నమ్మకండా, దెయ్యాలు తప్పకుండా ఉండవు. డోర్ తీపో, చాలా దూరం ఉంది. అరే పోయి డోర్ తీపోరా, చాలా దూరం ఉందా, దగ్గర ఉందా కాదు. ఉదయ్ పో, ఇద్దరు పోండి, లేకపోతే నువ్వు పో తీపో.
ఈరోజు ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను ఇక్కడ సోలో హంటింగ్ అయితే చేయాలనుకున్నాను. బట్ మనోళ్ళు నేను ఎక్కడైతే రూమ్లో వదిలేసి వచ్చానో ఆ రూమ్లో ఏదో ఉంది అది ఇది అని చెప్పేసి రియాజ్ అయితే భయపడుతున్నాడు. రియాజ్ని ఆట పట్టించాను, నేను ట్రై చేశాను అని చెప్పేసి ఉదయ్ అయితే అన్నాడు. సో ఓకే, ఆట పట్టించాడు కదా, ఈ ప్లేస్లో తీసుకొని వచ్చి ఉదయ్ని అండ్ రియాజ్ని ఇద్దరికి ఒక ఆట ఆడుకుందామని అయితే నేను తీసుకొచ్చాను. అండ్ ఈసారి మన హీరో నీ బాడీ గార్డ్ ఏం పేరు? రియాజ్ భాయ్ బోల్తే. బాడీ గార్డ్ కదా, బాడీ ఉంటే చాలు ఫస్ట్. చుట్టుపక్కల ఏం కనపడుతుంది. ఇదేనా మొత్తం చెట్లే ఉన్నాయా? మనం పోవాల్సిన రూట్ అది. ఓకేనా, దిగి కెమెరాలు సెట్ చేసుకోండి ఫస్ట్, తర్వాత టాపిక్ మాట్లాడదా. భయం పోయింది కదరా? పోయింది. ఓకే సరేనా, మొత్తం చెట్లే ఉన్నాయి, బిల్డింగ్ ఏం లేవులే. ఓకే, చీకటిగా ఉంది. ఫ్రెండ్స్, నేను వీళ్ళిద్దరికి ఎంత తెలియకుండా హిడెన్గా హోంవర్క్ చేసుకుందాం, ఈ ప్లేస్ని చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా కూడా నైట్ మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ పనిచేసిన వాచ్మెన్ వాళ్ళ అబ్బాయిని నేను పలకరించి అతనికి ఏం జరిగింది ఏంటి ఏమైనా తెలుసా అని కనుక్కునేటప్పుడు వీళ్ళిద్దరు స్వయంగా పక్కనే ఉండి విన్నారు. అండ్ అందులో రియాజ్ కెమెరా కూడా పట్టుకున్నాడు. వీళ్ళిద్దరూ ఆ విషయాలు విన్న తర్వాత వీళ్ళకి లోపల ఇన్సైడ్ అంటే చాలా స్కైరీ ఫీలింగ్ అయితే కలిగింది. బట్ ఆల్మోస్ట్ నేను ఒక్కనే వెళ్తా అంటే వాళ్ళకి భయం వేసో లేదంటే నాకేమైనా అవుతుందనో, నాకు బాడీ గార్డ్ల మాదిరి వీళ్ళు వచ్చేసారు. వచ్చినప్పటి నుంచి అటు ఇటు చూసుకుంటున్నారు. మధ్యలో వీళ్ళు సుస్సు పోసుకునేదానికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది అనేది మీరు వెయిట్ చేస్తే చూస్తారు. ఫస్ట్ అటు వెళ్ళి మొన్నోడేమో భయపిస్తున్నాడేమో అనుకున్నా. తర్వాత ఇంకా ఒక్కసారిగా ఎవరో అట్లా పోయినట్టు అనిపించింది.
ఇక్కడ ఎవడు లేడు, ఎవడు రాడు. ఓకే, ఓపెన్ చేయి. కార్డు తీసుకో. ఓకేనా? నేను దయం కాదులేరా. ఇదో రికార్డర్ పెట్టుకో, ఈ ఫోన్ పెట్టుకో. ఓకే, పెట్టుకో. అది ఒక నిమిషం. గోప్రో ఇవ్వరా. తీసుకో, అది ఏదో ఇక్కడ పెట్టి చెప్తా. నో ప్రాబ్లం, ఇక్కడ పెట్టు. ఏటనే బాబాది సౌండ్ అట్టే వచ్చింది అందరికి కూడా. ఏటనేది ఇదేందిరా జంతువు, ఎనుము. ఫ్రెండ్స్, మీరు బాగా గమనించి చూడండి, ఎందుకంటే వాళ్ళ ఊర్లో వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏంటంటే ఆ మెయిన్ రోడ్డు పైన ఎవరు కనిపించకుండా ఏమీ అడ్డు రాకుండా కూడా బండి చాలామంది బైకులు ఎగిరి పడ్డాయి, యాక్సిడెంట్లు చాలా జరిగాయి అన్నారు. అండ్ మన కొందరు అంటే ఏదన్నా పురాతనాల్లో ఉన్నాయో లేవో తెలియదు కానీ సాధువులు భూత ప్రేత ఆత్మల్ని పరిశీలించే వాళ్ళు ఏమంటారంటే ఎక్స్ట్రా పవర్స్ అంటే ఏవైతే ప్రేతాత్మలు ఉంటాయో, ఏవైతే జిన్నిస్ ఉంటాయో అవి వాటి రూపాలని మార్చగలుగుతావు, మన కంటికి ముందుకు రాగలుగుతాయి అని చెప్పేసి చాలామంది అంటుంటారు. అందులో పాము, ఇలాంటి ఎనుములు, ఇలా అంటే ఎనుములు అంటే బరెగుడ్లు అండి. తెలంగాణ వాళ్ళు కూడా మన వాళ్ళు ఉన్నారు కదా మన సబ్స్క్రైబర్స్. సో బరెగుడ్లు కానీ బెఫెలోస్ కానీ రూపాలు మార్చుకోగలుగుతాయి అనే దానికి నిదర్శనం ఇప్పుడు ముందు పక్క మీరు చూసే క్లిప్లో ఉంటుంది. మీరు ఈనాడు హలో, సరే ఓపెన్ చేయి. ఆ సోనీ కెమెరా హలో, దీన్ని గోప్రో సెట్ చేయండి. ఎనిమే కదా, గోప్రో సెట్ చేసి పిలుచు నాకు. నా జాగ్రత్త. ఏం దయ్యం ఉంది, అన్నీ వస్తాయి, ఎనుములు వచ్చాయి. ఎవరియా, రిలాక్స్, మిమ్మల్ని ఏం చేయను, మీతో నాకేం పని లేదు. అని వెనక్కి కెమెరా వెనక్కి అని ఏం కల ఇక్కడ అదే కనబడుతుంది చూడు, అదిగో అక్కడే. కాదు కాదు కాదు, బ్లాక్ ఏదో నుంచి చూడని. లేదురా, ఎనుము ఉండింది, ఎనుము పోయింది. ఏ బ్లాక్ ఎక్కడా? ఇక్కడ ఎనుమురా, ఏంది కాదు కాదు. ఏమైంది? ఎనిమే కదా గైస్ ఇల్లు. అరే వస్తున్నా లేరా, ఆగరా.
రే అర్సద్దురా, ఏమైందిరా? ఇక్కడేముంది అసలు? రే ఎందుకు అరుచుకుంటారా? ఆడ ఎనుము ఉంది. షాడో బా నా నిజంగానా చాలే చాలే, నాకు భయపడాల్సిన అవసరం లేదు. వానికి భయపడితే అన్న నిజంగా. ఎవర్రా? అన్న నీకు అక్కడ షాడో పాస్ అవుతా ఉంది, నాకు ఇటు సైడ్ రెడీస్తా ఉంది. ఏదో మనోడికి చెప్తే ఏమో అర్థం కాదు. ఐఫోన్ ఆఫ్ చేయరా, దాంట్లో ఛార్జింగ్ లేదురా. నైట్ అంతా ఉండాలి మనం ఇక్కడ. ఆఫ్ చేయరా. సరే సరే సరే, ఈ లైట్ నాకు వద్దు. ఈ లైట్ కాదు, గోప్రో. సరే ఇది పట్టుకో, గోప్రో తీసుకుంటా. ఓకేలే, ఇదే తీసుకుంటా. నైట్ వర్షన్ నేను హ్యాండిల్ చేయను బాబాయ్. నైట్ వర్షన్ నేను హ్యాండిల్ చేయను. అందులోనే కనిపిస్తుంది నీకు, ఆడ కనిపించలేదంటే అసలు అర్థం కాలేదు అన్న మాకు. నైట్ వర్షన్ లేదు, ఏం లేదు. కార్లో కూర్చోండి. ఏందిరా చిన్నపిల్లలు మాట్లాడతారు. నేను వచ్చేస్తాను. వాడు అక్కడే, నేను ప్లీజ్ రిలాక్స్ రిలాక్స్. కామెంట్స్లో నేను వేసుకుంటాను. ఎందుకు తీసుకెళ్ళాను నిజంగా. బాడీ గడ్డని తీసుకొస్తే మామూలు కింద మీద పారేస్తున్నాడు. నేను కావాలని మనోడేమో అక్కడేమో ఈ అడే అయ్యి కదిలిపోతున్నాయి అన్నాడు. నీకేమో నాకేమో డైరెక్ట్ కనపడుతుంది. ఏది మిస్ అయిపోతుందో అని చెప్పేసి నేను కార్లో కూర్చోండి. కీస్ నీ దగ్గర ఉన్నాయి కదా? కీస్ నా దగ్గర ఉన్నాయి. ఓకే, నేను పోయి చూస్తాను. కూర్చో, నేను తీసుకెళ్ళేవాడిని. నా వెనకాల నుంచి అన్నా 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 అంటారు. అందుకని ప్లీజ్ రిలాక్స్. నేను అనలేని వచ్చేస్తాను. అనండి ఇంకా కూర్చో కూర్చో. నేను మళ్ళీ ఆడికి వెళ్తా, చూడు ఏదైనా కనుక. ఏంటి బ్రో బ్రో ఏంది వీళ్ళు నిజంగా చెప్తున్నారా లేకపోతే వెళ్ళిపోవాలన్నా? యాక్చువల్లీ మేము వచ్చేటప్పుడు వెయిట్ చేసాం కదా నైట్ కోసం. రేయ్ మీరు ఏ మాటలు డిస్కస్ చేసుకోకుండా అబ్జర్వేషన్ చేసి చూస్తూ ఉండండి చాలు. పక్కనుంది, ఇట్లా వెళ్ళింది అట్లా వెళ్ళింది కాదు, డైరెక్ట్ వచ్చి మాట్లాడితే పిలవండి. రామ్మ డైరెక్ట్గా మాట్లాడుకున్నా. ఏమో లోపలికి పోయిందా? హలో, అది ఉంది. అది మధ్యాహ్నమే చదివాను నేను. కొత్త గేమ్ లేదు. ఈడెవడో ఇంకులతో బ్లడ్లతో బొగ్గులతో రాశాడు. లోపల లోపల పోవద్దు, అదే చేస్తాం. అది ఉంది. హలో, అది గబ్బిలం. అనండి సార్. ఇది గబ్బిలమా పావురమా అంత పెద్దది ఉంది? హలో, ఆత్మలు ఇలాంటి చోట ఉంటాయి కదా, డస్ట్ అలర్జీ ఉంటుందో ఉండదో. ఈవిడ పేరు వాళ్ళు ఏదో చెప్పారప్ప.
ఏం చెప్పారబ్బా, ఆవిడ ఆమె అక్కడే ఉందని చెప్పేసి ఒక ఆవిడ ముస్తామని చెప్పింది. హలో, ఏమండి మీ పేరు చెప్తారా? అది ఉంది అని ఉంది కానీ పేరు వసుంధర. వసుంధర గారు, బ్రో నాకు చూడు చాలు చేతులు ఎట్లా షివర్ అవుతున్నాయో. చాలు చేతులు గారు కానీ వసుంధర గారు మీరు వచ్చేసారా లేక వస్తున్నారా? కపిలం, డోంట్ వరీ, ఇంకా 12 కాలేదు టైం. ఒరే మీరు కాదా, ఎవరు నన్ను పిలిచారు? రిలాక్స్. పాములు ఉంటాయి చుట్టూ, గడ్డి తోటలు ఉన్నాయి కదా. హలో, వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు లైట్లో పెట్టుకుని? రాయలసీమ, రాయలసీమ ఏందో రాశారు, అర్థం కావట్లేదు. ధనలక్ష్మి ఏంది బ్లడ్లతో రాసుకున్నారు వీళ్ళు? దిస్ ఈస్ బ్లడ్. ఈ టీకాని చూసాను బ్రో ఎటకం బ్రో. బ్రో అది ఇంకా బ్లడ్డా లేదా మీదా లేదా అమ్మాయిదా? ఇది ఎప్పుడు ఏరా ఈ ఉదిరేసి వచ్చేస్తున్నాడు అని బాబు. గుండె జల్లి కదా మెత్తలేదు అసలు. ఓ కింద నువ్వు కొడుతుంటే బయట రియాక్షన్ చూపిస్తుంది అది నిజంగా. జస్ట్ మిస్ గుంటలు కూడా ఉన్నాయి. చెప్పలేదు కానీ అదే లోపలే ఉన్నాయి. ఇప్పుడు నేను ఉన్నా కదరా, ఏం కాదు. వాని చెయ్యి నువ్వు, నీ చెయ్యి పడబడతా. అసలు ఏముంది రావాలి? నువ్వు జల్లి అంటారు నీకు. ఆమె ఇక్కడే ఉందంట, బోర్డు రాశారు. పదనా వెళ్ళిపోదామని గైస్, వీళ్ళకు పూర్తి స్టోరీ తెలియదు. ఎత్రా ఏం కాదు, కంగారు పడకు. వీళ్ళకి పూర్తి స్టోరీ తెలియదు. ఇక్కడ ఏం లేదురా, మిమ్మల్ని భయపెట్టాలని తీసుకొచ్చా. ఆ రోడ్డు పైన మాట్లాడారు చూసా, వీళ్ళిద్దరు అన్నలు. వాళ్ళు కూడా మన ఫ్రెండ్సే, మన సబ్స్క్రైబరే. మీకు భయపెట్టాలని చెప్పా, మీరు అదే మైండ్లో పెట్టుకుని అనంత. నాకు కాదన్న, మైండ్లో కాదన్న, ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని షాడోస్ అట్లా పాస్ అవడం. నీకు ఏమైనా చేసినాయా? యాక్టివిటీ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాయా? అనలేదు కదా. ఏం అనలేదన్న. అవి ఏమనలేనప్పుడు నీకెందుకు రా బాధ? అవి ఏమైనా అనాలా నీకు? నువ్వు నమ్ము అన్న, నేను ఎందుకు చెప్తే. ఏముంది రా లోపల, ఎంతలా చేశారు? హుషారుగా ఉంటాను, హుషారుగా. జోష్ చూపించండి రా. ఎవరు చనిపోలేదు. ఏమైందిరా? తమ్ముడు వాళ్ళు పట్టుకో. బాబు పసిపిల్లడా కేసు కుర్రలో తీసుకురావాల్సి వస్తుంది మన పోండి, బయటికి పోండి. ఇల్లు ఈ బెదరో ఏమైనా ఉన్నాడో తెలుసా? అప్పుడు దాకా నువ్వు నెక్స్ట్ టైం నుంచి నో హంటింగ్, ఓన్లీ ఫీమేల్ దివిగా.
లేడీ ఆత్మందిరా ఇంటర్వ్యూ ఏమైనా చేసి వెళ్ళిపోతున్నాం ఏంటి మేమే వెళ్తలేదు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే దా వెళ్ళు అక్కడ కూడా చెప్పు కట్టుంది అవన్నీ ఇప్పుడు నువ్వు ఉన్నా కాబట్టి నువ్వు వదిలినాడు అక్కడ కింద మీద దిగెత్తున్నాడు కారు పెట్టుకుని. నేనే చెప్పాను కెమెరా బాధపడు సరే జాగ్రత్తగా అంత బయటికి వెళ్ళరా ఏం కాదురా. నైట్ విజన్ ఇది నైట్ బిజినెస్ ఎలా అక్కడ వదిలేసి వచ్చేసాను. అసలు ఎందుకు వచ్చారు మీరు అన్న 360 డిగ్రీస్ సౌండ్ వచ్చేస్తున్నాయి. సౌండ్స్ వచ్చాయి ఏదో అట్లా ఏదో పోయినట్టు అనిపించింది అన్న. అరే స్వార్థపరులారా మీకేమో అవుతుందని వచ్చారా, నాకేమో అవుతుందేమో ఒక్కడు పోయాడని పరిగెత్తుకుంటూ వచ్చారు అనుకున్నా. లేదు మధ్యలో పడిపోయా నేను పడిపోయాను పరిగిస్తూ ఉంటాను. మనోడు ఆగు అంటున్నాడు. నేను చెప్పేదన్నా పడుగు దీని టైం వచ్చి పైనుంచి వస్తుంది బాబు సౌండ్. వసుంధర గారు మీ రక్షాబంధాన్ని నేను ఇప్పుడు తెచ్చబోతున్నాను. లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా బిల్డప్ కోసం పెట్టారో తెలియదు. తప్పైతే సారీ. మీరైనా వస్తువు పోతుంటే ఇలా చెప్పులు అంటామంటే బాగోదు కదా. చేత్తో పట్టుకోలేము ఆడియన్స్ మళ్ళా. ఏమైంది ఇది అండ్ ఫ్యూచర్లో ఎవరికి ఏ ప్రాబ్లం కాకుండా ఉండాలని నాకేమైనా పర్లేదు పక్కన కొట్టేస్తాను.